హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? వెల్కమ్ టు గోవన్ శ్రీ సింహ బ్లాగ్స్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చూస్తున్నారంటే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో నుంచి తిరుపతిని చూస్తూ ఉన్నారు. అదిగోండి, అది చూడండి ఎంత బాగుందో లైట్లా, చాలా బాగుంది లైట్లా. నైట్ టైము ఘాట్ రోడ్లో జర్నీ మాత్రం మీకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ లైటింగ్ సూపర్గా అనిపిస్తుంది. అదిగోండి ఎంత బాగుంది కదా లైటింగ్. అదిగోండి నామాలు, శంకు చక్రము. అదిగోండి తిరుమల ఎంటర్ అయినాం మనం. ఇప్పుడు మేము వచ్చేసి ఊరికే చల్లలేంది కదా, అట్లా రాక అని చెప్పేసి నైట్ వచ్చి గుడి దగ్గర పడుకోవాలని చెప్పి వచ్చినాం మేము. ఆడనే గుడి ముందరే పడుకునే మార్నింగ్ ఆడ స్నానం చేసేసి ఈడే ఆ తర్వాత టిఫిను మధ్యాహ్నం భోజనము చేసి ఇంకా మామూలు పోదాంలే అని చెప్పేసి వచ్చినాము. అదిగోండి మాడ వీధులు చూడండి. అదిగోండి అది పుష్కరిణి, శ్రీవారి పుష్కరిణి అంటారు దాన్ని. మీరు చూసినారా ఎప్పుడన్నా? నా తెలిసి చాలా మంది చూసింటారు. అదిగోండి ఆ శ్రీవారి పుష్కరిణి పక్కనే మీకు వరాహస్వామి టెంపుల్ ఉంటుంది. వరాహస్వామి గుడికి ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత మీరు వెంకటేశ్వర స్వామిని చూడాలన్నమాట. అదిగో తెప్పోత్సవం. మేము పోయిన రోజు తెప్పోత్సవం జరిగింది, కానీ మేము పోయేసరికి అయిపోయింది అనమాట. అది మేము కొంచెం లేటు పోయినాంలే, అందుకే అయిపోయింది. అదిగో అదే శ్రీవారి తెప్పోత్సవం అంటే మీకు వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా, మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవిలను ఆ తెప్పలో కూర్చోబెట్టేసి మీకు ఆడ శ్రీవారి పుష్కరిణి అంటే కోనేట్లో మొత్తం తిప్పుతారనమాట రౌండ్లో. లైటింగ్ ఉంటుంది. అదిగోండి తెప్ప చూడడానికి అలంకారము. అంటే నాకు లోపల గేటు బంద్ చేసినారు, అందుకే బయట నుంచే తీస్తున్నాను వీడియో. అదిగోండి కాబట్టి మీకు ఈ వైర్లు గిళ్ళు అన్నీ అడ్డంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపలికి చేయి పట్టదు, ఫోన్ కింద పడిపోతుంది మళ్ళా, అందుకే బయట నుంచే తీస్తున్నా. ఏమనుకోకరే. అదిగోండి పూలు గీళ్ళు అన్నీ వేసినా చూడండి నీట్గా, ఎంత బాగా వేసినారో పూలు గీళ్ళు డెకరేషన్. అబ్బా కిందేమో ఉడక చంపుతుంది, ఈడ చూస్తే అయినా చలి చంపుతుంది. క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే 7 కొండల పైన కదా మనం ఉండేది, కాబట్టి మీకు అట్మాస్ఫియర్ అట్టే కూల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ రూములు ఏం తీసుకోలేబ్బా, ఎందుకంటే రష్ ఏమో తక్కువ ఉంది. కానీ సిఆర్ఓ ఆఫీస్ పోతే రూములు ఇచ్చారు, కానీ మేము తీసుకోలేదు. ఎందుకంటే రూమ్లు ఎందుకు, గుడికాడ అనుకోనికి వచ్చినాము, అట్లాంటప్పుడు రూమ్ ఎందుకు వేస్ట్ అని. అది ఇంకొకరికైనా ఉపయోగపడుతుంది కదా మనం తీసుకోపోతే, అట్లా. అదిగోండి అదే శ్రీవారి మెయిన్ ఆలయము. అదిగోండి అక్కడ చూడండి, ఆ బయట ఓపెన్ ప్లేస్ అంతా గుడి ముందర. అదిగోండి మహాద్వారం అది మెయిన్ గోపురం, గాలి గోపురం. అదిగోండి నామాలు. మీకు అసలు ఈడ ఎంతసేపు కూర్చున్నా కానీ లేచిపోబుద్ధి కాదు ఫ్రెండ్స్, అట్టుంటుంది. ఇంకా తిరుపతి గురించి, తిరుమల గురించి మీరు చెప్పేది ఏముంది? మీ అందరికీ నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తిరుపతికి వచ్చిపోయింటారు. ఎన్నిసార్లు వచ్చిపోయారో వాళ్ళకే తెలుసున్నది కూడా, అట్లా. ఎందుకంటే ఇదే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక టెంపుల్ అనమాట. ఇది మీకు తెలుసు కదా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రౌడ్ వచ్చే టెంపుల్ ఇది. అదిగోండి వెంకటేశ్వర స్వామిది. ఇది వచ్చేసి ఏడుందంటే మనం టెంకాయలు అమ్ముతారు కదా అక్కడంగడ కింద, ఆ టెంకాయల అంగడి పైన అనమాట ఈ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మీకు అసలు చాలా బాగుంటుంది. అదిగో ఆడ కనపడుతుంది కదా తెల్లగా, అదిగోండి దాని లోపల తేరు ఉంటుంది, బంగారు తేరు కాదు, ఇది చెక్క తేరు. బంగారు తేరు వచ్చేసి లోపల రూమ్లో పెట్టుంటారు, బయట ఇది షట్టర్ వేసి ఉంటారు, తాళం వేసి ఉంటారు. ఎంత బాగుందో కదా. అదిగోండి ఎంత ఫ్రెండ్స్, అక్కడ చూడండి. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది అఖండము టెంకాయలు కొట్టేదనమాట. అక్కడ నుంచి మీకు గుడి ఇవి కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన కదా ఇందాక టెంకాయలు అమ్ముతారని చెప్పేసి, అక్కడే ఆ కింద మెట్ల పక్కనే అదిగోండి ఆడుండేది. అది టెంకాయల అంగడి పైన వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఆ టెంకాయల అంగడి పక్కన మెట్లుంటాయి. మెట్లు ఎక్కి పైకి పోతే కన్నా మీకు టెంకాయలు కొట్టేది ఉంటుంది అఖండం అని చెప్పేసి. ఆడే టెంకాయలు కొట్టేసి కర్పూరము ఆడే వెలిగించవచ్చు. మీకు ఒక టెంకాయ కర్పూరము 2 కలిపి కూడా 20 రూపాయలకి ఇచ్చారు. మామూలుగా బయట గుళ్ళలో అయితే కన్నా ఒక టెంకాయ 50 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడ మీకు చాలా తక్కువ రేటు.
ఆడే బీడ ఆంజనేయ స్వామి ఉంటుంది. ఓకే గైస్, తిరుమల ఎవరైనా చూసింటే కామెంట్ చేయండి.